హలో నమస్తే తెలుగు రుచికి స్వాగతం. స్పైసీ టేస్టీ అండ్ నాన్ వెజ్ వంటలతో మన తెలుగు రుచి సిద్ధంగా ఉంది. మరి మన ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏమి రుచి. ఆహా ఏమి రుచి అని అంటే రావు గారు చేయాల్సిందే. వెల్కమ్ రావు గారు. నమస్కారం. నమస్కారం రావు గారు. ఎలా ఉన్నారు? అంతే, అప్పుడప్పుడు నేను అలా కూడా కనిపించాలి మీకు, అప్పుడే భయంతో ఉంటారు. ఓకే, సో మరి ఈ రోజు నా చేత ఆహా ఏమి రుచి అని ఏ వంటతో అనిపిస్తారు? మురుగ్ అజ్మీరీ. అజ్మీరీ అంటే ఇట్స్ ప్లేస్ అన్నమాట. అక్కడ ఎలా కుక్ చేస్తారు, అలాగే అజ్మీరీ కలాకండ్ అని ఉంటారు. అక్కడి నుంచి ఈ చికెన్ ఎలా వండుతారు, ఏ స్పైసెస్ వేస్తారు, ఎలాగా చూద్దాం. అజ్మీరీకి తీసుకెళ్తున్నారు అన్నమాట మమ్మల్ని. ముర్గ్ అజ్మీరీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూసేద్దామా? ముర్గ్ అజ్మీరీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చికెన్ పావు కిలో, తరిగిన ఉల్లిపాయ 1, గరం మసాలా 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, పెరుగు 1 కప్పు, బిర్యానీ ఆకు 1, జీడిపప్పు పేస్ట్ 1/2 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, ఆవ నూనె 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా. రావు గారు మేము రెడీ. ఓకే, రెడీ. ఎస్, అంటే కొట్టడానికే లేకపోతే వంటకి మేము రెడీ అనేసి. ఇప్పుడు ఫస్ట్ దీంట్లో ఏంటంటే మనం మ్యారినేషన్ చేసుకోవాలి. చేసేద్దాం. దానికే అడిగాను అనమాట. వెంటనే తీసేది మీరు అంటే మీరు ఇవ్వండి అనే ముందే నేను అలర్ట్ గా ఉండాలి కదా అని అలవాటు అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఫస్ట్ మ్యారినేషన్. ఇది మినిమం ఒక 3 hours పెట్టుకుంటే బాగుంటుంది. ప్లస్ ఇది కొంచెం స్లో కుకింగ్ లో చేసుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట. సో ఫస్ట్ చికెన్ బోన్లెస్ ఆప్షన్, కావాలంటే బోన్తో చేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, సాల్ట్, ఉప్పు, కారం. ఉల్లిపాయలు వేగడాలు అలాంటివి లేవా? ఉన్నాయి కానీ ఫస్ట్ మ్యారినేషన్ చూపించు. సో ఇది ఆవ నూనె అనమాట. ఆవ నూనె, పెరుగు, పుదీనా, పచ్చిమిర్చి కావాలంటే ఆప్షన్, అది కూడా మీకు కావాలంటే వేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇది కలిపేసుకో. సో మ్యారినేషన్ రెడీ. సైడ్లో పెట్టుకుందాం. ఇప్పుడు ఫస్ట్ నెయ్యి. సో ఇప్పుడు జీలకర్ర వేసుకుందాం, ఉల్లిపాయలు. ఈ డిష్ కొంచెం రిచ్గా ఉంటుంది. ఇది కొంచెం వేయించుకోవాలంటే లైట్ క్రిస్పీగా, కొంచెం లైట్ బ్రౌన్ లాగా కావాలి. దీన్ని కొంచెం ఉప్పు వేసుకో. అన్ని పైనుంచే. ఇది అంటే క్రిస్పీగా వచ్చేటంత వేయించుకోవడం ఎందుకు? టేస్ట్ పరంగా అంటే మీకు ఈ ఆనియన్స్ వచ్చి కొంచెం ఫైన్గా ఉండాలి. అంటే ఇప్పుడు మీరు లైట్గా వేయించుకుంటే మీకు ఇప్పుడు ఇవన్నీ గ్రేవీ అయిన తర్వాత మీకు తగులుతుంది. కొంచెం క్రిస్పీగా అంటే ఆ గ్రేవీలో కలిసిపోతుంది త్వరగా, అదన్నమాట. కొంచెం బిర్యానీ ఆకు, అల్లం వెల్లుల్లిపాయ వేస్తాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ చూడప్పుడు కలర్ వచ్చిందా మీకు? కొంచెం నీళ్ళు పోయింది. కాజు అన్నమాట, జీడిపప్పు పేస్ట్. జీడిపప్పు వచ్చి పచ్చిదే పేస్ట్ చేసుకున్నాం. జీడిపప్పు వేస్తే మామూలుగా కొంచెం తీయదనం వస్తుంది కదా? తీయదనం కంటే చెప్పాలంటే కమ్మదనం. జీడిపప్పు టేస్ట్ రిచ్ అన్నమాట, చాలా ఇది ఉంటుంది. అంటే అంటే కమ్మదనం అయినా సరే తీపి కొంచెం, దాన్ని మనకి కారంగా అవి కావాలంటే ఇంకా కారాలు, పచ్చిమిరపకాయలు అందులో ఇది ఇరుగుతుందా? వేసుకోవచ్చు. ఇప్పుడు కారం వేస్తాం కదా, ఆల్రెడీ మ్యారినేషన్ చేసేది ఇప్పుడు వేస్తాం.
కావాలంటే మీరు కొంచెం కారం పెంచుకోవచ్చు. మీరు కాజు వేసారు కదా, దానివల్ల మీకు ఆ థిక్నెస్ కొంచెం నీళ్ళు ఎక్కువే పడుతుంది అనమాట. ఇంకా పడతాయి అంటారా? కొంచెం వేసుకోవచ్చు. కొంచెం చికెన్ కూడా కొంచెం ఉడకాలి కదా. ఇది అన్నం కానీ చపాతీలు కూడా తినొచ్చు, పరాటాస్ తోటి తినొచ్చు. రైస్ పరాటాకు వస్తుంది అంటే పరాటా కంటే కొంచెం పల్చగా ఉండాలి అలా అంటలేదండి. ఇలాగే తిక్కుగా మంచిగా పరాటా, లచ్చా పరాటా అని వస్తుంది. చాలా లేయర్స్గా వస్తాయి. అది కూడా బాగుంటుంది అనమాట. యాక్చువల్లీ నాకు రెగ్యులర్ చపాతీ కంటే పరాటాస్ అంటే కొంచెం క్రిస్పీగా దానిపైన మెంతు కూర వేసుకోవడం, లేకపోతే మింట్ పుదీనా తోటి చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్లేవర్స్ అనమాట. ఇప్పుడు కొంచెం ధనియాల పౌడర్ వేసుకుందాం. ధనియాల పొడి మీరు కావాలంటే మ్యారినేషన్లో కూడా మీరు కలుపుకోవచ్చు. ధనియాల పొడి, జీలకర్ర పౌడర్ కూడా, జీలకర్ర, కొంచెం గరం మసాలా. అలాగే మీరు గరం మసాలా కావాలంటే మ్యారినేషన్లో హోల్ గరం మసాలా కూడా వేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. పొడిలో ఏమన్నా ఇంకొంచెం దగ్గరికి వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు ఉప్పు కారం మీకు ఇంకా కొంచెం కావాలంటే వేసుకోవచ్చు. పచ్చిమిరపకాయలు కావాలంటే కూడా వేసుకోవచ్చు, తప్పే లేదు. అంటే ఇక్కడ ప్యాన్లో ఉండగా వేసుకోవచ్చు. ఇప్పుడు నేను కొంచెం కారం వేసుకుంటాను, ఎందుకంటే మనం దీంట్లో కాజు పేస్ట్ వేసి జీడిపప్పు పేస్ట్, సో దానివల్ల కొంచెం కారం. ఇంకా పులుపుకి పెరుగు వేసుకున్నాం అనమాట. అంటే పెరుగులో వచ్చే పులుపే మనకి. ఇంకా ఇది ఇప్పుడు మనం త్వరగా కుక్ చేస్తాం. ఇంట్లో అంటే మీరు స్లోలో పెట్టుకొని మెల్లిగా కుక్ చేసుకుంటే ఇంకా మంచి స్లో కుకింగ్ ఎప్పుడు మీకు మంచి రిజల్ట్ వస్తుంది, చాలా బాగుంటుంది అనమాట. సో ఆల్మోస్ట్ రెడీ. నూనె తేలుతుంది కాబట్టి ఇంకా రిచ్ గ్రేవీ అనమాట. ఆఫ్ చేసుకుందాం. సో ఫ్లేవర్స్ దిగితే చాలు ఇంకా అంతే. ఇప్పుడు గరం మసాలా కూడా దేనికి వేస్తాం? ఫ్లేవర్స్ గురించి. సో కొందరు కుకింగ్లో ఏం చేస్తారంటే గరం మసాలా కూడా ప్యాకెట్లు పొట్లంలాగా కట్టి ఒక క్లాత్లో వేసి వేసేస్తారు. సో దానివల్ల మీకు ఏంటంటే దానిలో ఫ్లేవర్స్ దిగుతాయి కదా, తప్ప మీకు ఒక లవంగం వచ్చిందంటే ఎలా ఉంటుంది? ఇబ్బందిగా అనిపిస్తుంది, ఘాటు. అలాగే ఇలాచి యాలకాయలు వస్తే కూడా మీకు ఒకలాగా స్వీట్నెస్. సో అది ఇలా అవాయిడ్ చేసుకోవచ్చు అన్నమాట. మంచి రిచ్ గ్రేవీ. సో లాస్ట్లో కొత్తిమీర. సో ముర్గ్ అజ్మీరీ రెడీ. ఓకే, ముర్గ్ అజ్మీరీ టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దామా? ముర్గ్ అజ్మీరీ తయారీ విధానం: ఒక బౌల్లో చికెన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, ఆవ నూనె, పెరుగు, పుదీనా వేసి బాగా కలుపుకోవాలి. ఒక పాన్లో నెయ్యి వేసి జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, బిర్యానీ ఆకు వేసి వేయించాలి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, జీడిపప్పు పేస్ట్ వేసి ఉడకనివ్వాలి. తర్వాత చికెన్ మిశ్రమం వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆ తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, కారం వేసి కాస్త మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ముర్గ్ అజ్మీరీ రెడీ. ముర్గ్ అజ్మీరీ రావు గారు దీంతో పరాటా అంటారు కానీ ఎప్పుడు చేయరు రావు గారు మీరు. ఊరికే అన్న. కమ్మగా ఉంది చాలా. తింటున్నప్పుడు నాకు తెలిసి ఇంకా మీరు అన్నట్టు పరాటా కానివ్వండి, చపాతీ అయినా సరే అన్నంతో కూడా బాగుంటుంది. బట్ చపాతీ పరాటాల కంటే ఇంకా ఎక్కువ ఉంటుంది, రిచ్గా ఉంది, కొంచెం స్పైసీ కూడా ఉన్నది. అవును, అంటే పరాటాతో కానీ చపాతీ కానీ తింటున్నప్పుడు కరెక్ట్గా ఉంటుంది. సో మనం ఎందుకంటే ఉత్తి కర్రీ తిన్నాం కాబట్టి అలా అనిపిస్తుంది. నిజంగా నాకైతే చాలా బాగా నచ్చింది. ట్రై చేయండి మరి మీరు కూడా. థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. థ్యాంక్ యూ. మీకోసం ఒక చిట్కా.
కోసం మొదటి చిట్కా. మన స్కిన్ ఏ విధంగా అయితే జిడ్డు చర్మము అలాగే పొడి చర్మము ఉంటుందో హెయిర్ కూడా అంతే. కొంతమందికి హెయిర్ బాగా జిడ్డుగా ఉంటుంది కదా, ఇలాంటి వాళ్ళు తలస్నానం చేసిన 1-2 రోజులకే జుట్టు బాగా జిడ్డు పడిపోతూ ఉంటుంది. ఇలాంటప్పుడు తలస్నానానికి ముందు నిమ్మరసం బాగా అప్లై చేసుకుని దాని తర్వాత ఒక 10-15 నిమిషాల తర్వాత కనుక షాంపూ చేసుకుంటూ ఉన్నట్లయితే జుట్టు పొడి పొడిగా షైనీగా ఉంటుంది. మీ చేతి వంట. మీ చేతి వంట. హలో అండి. హాయ్ అండి, మీ పేరు? నా పేరు సుజనశ్రీ. సుజనశ్రీ. బాగుంది. ఎక్కడి నుంచి వచ్చారు? మహబూబ్ నగర్ నుంచి వచ్చానండి. మహబూబ్ నగర్. అవునండి. ఓకే, మరి మీ చేతి వంట చూస్తూ ఉంటానండి. చూస్తుంటారా? మరి చాలా ఏదైనా బాగుంది. ప్రిపేర్ అయ్యి వచ్చారా? అవునండి. ఏమంట చేస్తారు? ఇవాళ నేను లివర్ పులావ్ చేస్తున్నాను. లివర్ పులావ్. ఎస్. లివర్ పులావ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూసేద్దామా? లివర్ పులావ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చికెన్ లివర్ 1/2 కిలో, బాస్మతి బియ్యం 1 కప్పు, పచ్చిమిరపకాయలు 2, మసాలా దినుసులు కొద్దిగా, బిర్యానీ ఆకు 1, పెరుగు 2 టేబుల్ స్పూన్లు, పుదీనా కొద్దిగా, కారం తగినంత, ఉప్పు తగినంత, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, నిమ్మరసం 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. మరి మొదలు పెట్టేద్దామా? ఓకే. సో ముందుగా ఫస్ట్ మనం లివర్ తీసుకోవాలి. దీన్ని ఫస్ట్ మనం మ్యారినేట్ చేయాలి. దీంట్లో కొద్దిగా కారం, ధనియాల పొడి, గరం మసాలా, పసుపు, కొంచెం సాల్ట్, ఉప్పు, మనము కర్డ్తో పెరుగు. ఇది 2 స్పూన్స్ పెరిగేస్తున్నాను. ఇదంతా మ్యారినేట్ చేసుకోవాలి. అది ఇంతసేపు నానితే బాగుంటుంది. ఒక 15 మినిట్స్ పావు గంట ఉంటే చాలు. పావు గంట ఉంటే చాలు. ఆయిల్ వేసుకుందాము. నూనె, మసాలా దినుసులు, లవంగా, ఇలాచి ఓకే, అన్నీ కొద్దిగా వేసుకోవాలి. హోల్ గరం మసాలా ఉన్నట్టుందిగా, బిర్యానీ ఆకు కూడా ఉన్నట్టుంది కదా. అవునండి. దాల్చిన చెక్క, జీలకర్ర, లవంగా, బిర్యానీ ఆకు. అవునండి. ఇవి వేగాక మ్యారినేట్ చేసుకున్న లివర్ని వేసేసుకోవాలి. వేసేసుకోవాలి. ఇప్పుడు అన్నం మీరు పూర్తిగా ఉడికించుకున్నారా? 80% అన్నట్టు. పూర్తిగా ఉడికించుకొని తీసుకొచ్చానండి. నార్మల్ రైస్తో కూడా చేయొచ్చండి. బాస్మతి రైస్ తీసుకొచ్చాను. ఏదైనా చేయొచ్చు, మనకు ఆప్షన్ ఉంది. అదైనా చేసుకోవచ్చు, ఇదైనా అవునండి. వేసేస్తారా? కొంచెం ఇది కుక్ అవ్వాలి. మీరే చేసే వంటలు ఏది బాగా చేస్తారు? నాన్ వెజ్? చికెన్ పేరు అన్నీనా? అన్నీ చేస్తాను. పుదీనా చికెన్ అండి, నార్మల్గా ఏ చికెన్ అయినా, చికెన్లో ఏ రకమైన బాగా చేస్తారు. టేస్టీగా చేస్తానంటారు ఇంట్లో. ఓ సూపర్. అంటే ఇంట్లోని ఇష్టంగా ఇదైతే చాలా బాగుంది అనేది ఏది మీకు కూడా అనిపించి ఉంటుంది కదా, అబ్బా నేను ఈ వంట చాలా బాగా చేస్తున్నాను అని? చికెన్ బిర్యానీ చేస్తాను. చికెన్ బిర్యానీ. కొద్దిసేపు మూత పెడదామా? మరి మీరు కూడా మాతో పాటు మీ చేతి వంటలో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? మీరు SMS చేసేయండి. SMS ఎలా చేయాలంటే ABR అని టైప్ చేసి పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. చూద్దాం. వేగిందండి. ఇప్పుడు మనం ఆల్రెడీ బాయిల్ చేసుకున్న రైస్ ఉడికించుకున్నాను. అంత కలిపేయడమే. మీరు తింటారా ఇష్టంగా? చాలా మంది ఇష్టంగా తింటారు, చాలా మంది ఇష్టంగా తింటున్నారు. అవునండి. మీరు పిల్లలకు చాలా ఇష్టం కదండి. మా పిల్లలకు చాలా ఇష్టం. ఫ్రీగా ఉన్నప్పుడు తినాలనిపిస్తే వెంటనే అడుగుతారా? అడుగుతారండి. కొంచెం పైనుంచి మసాలా పౌడర్, గరం మసాలా, చాప్ చేసిన కొత్తిమీర, వచ్చేస్తే సరిపోతుంది. ఆఫ్ చేసేనా? ఆఫ్ చేసి అయిపోయిందండి. సర్వింగ్ ప్లేట్లో తీసుకో. తీయాలా? తీసుకో. ఇందులోనే
రెడీ అండి. లివర్ పులావ్ థ్యాంక్ యూ. టేస్ట్ చేసి చెప్పండి. తప్పకుండా. లివర్ పులావ్ టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకటి చూసేద్దామా. లివర్ పులావ్ తయారీ విధానం: ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి ఉంచాలి. ఒక బౌల్లో లివర్, కారం, ధనియాల పొడి, గరం మసాలా, పసుపు, ఉప్పు, పెరుగు వేసి బాగా కలిపి కాసేపు పక్కనుంచాలి. ఒక పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, లివర్ మిశ్రమం వేసి వేగనివ్వాలి. దీనిలో అన్నం వేసి కాస్త వేగనివ్వాలి. ఆ తర్వాత గరం మసాలా, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. అంతే, లివర్ పులావ్ రెడీ. లివర్ పులావ్ సాగరు. చూడ్డానికి బాగుంది, కానీ ఇంకా కొంచెం ఉప్పు, కొంచెం మసాలా కొంచెం డ్రై అయిందనమాట. అదే బాగుంది తినడానికి. నాకు సేమ్ ఫీలింగ్ అనుకున్నాను, ఎందుకంటే మనం పిల్లలకి పెట్టాలని కొంచెం వెట్గా ఉంటే బాగుంటుంది, మరి డ్రైగా డ్రైగా ఉంది. కొంచెం ఉప్పు, కొంచెం మసాలా పడితే ఇంకా బాగుంటుంది. సో ఆ చిన్నపాటి చిట్కాలండి. ఓకేనండి. ఓకే. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. దోశల కోసం పిండి కలుపుకున్నప్పుడు అందులో సాల్ట్తో పాటు చిటికెడు వంట సోడా కూడా యాడ్ చేసుకుని పిండి బాగా కలియబెట్టుకుని దోశలు వేసుకున్నట్లయితే దోశలు మెత్తగాను టేస్టీగాను వస్తాయి. నెక్స్ట్ వంట ఏం చేస్తారు? నెక్స్ట్ నేను పుదీనా చికెన్ చేస్తున్నాను. పుదీనా చికెన్ బాగుంటుంది, చూసేద్దాం. మరి పుదీనా చికెన్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా. పుదీనా చికెన్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పుదీనా 1 కప్పు, చికెన్ 1/2 కిలో, పచ్చిమిరపకాయలు 2, తరిగిన ఉల్లిపాయ 1, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. స్టార్ట్ చేసేద్దామా? చేసేద్దాం. నూనె వేస్తున్నాను. ఓకే, సరిపోతుందా? సరిపోతుంది. మామూలుగానే నాన్ వెజ్ అంటే కొంచెం ఎక్కువ నూనె వేసుకుంటుంటారు. అవునండి. సో నూనె వేడెక్కాక ఉల్లిపాయలు వేసుకోవాలి. కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్. మిక్సీ పెట్టుకున్నారు, మిక్సీ పట్టేది ఉందా? అవునండి. పుదీనా, పచ్చిమిర్చి 2 మిక్సీ చేస్తాను. ఇది పుదీనా చికెన్ కదండి, పుదీనా కంపల్సరీ. అంటే మిక్సీ పట్టి పేస్టే వేసుకుంటాం. పేస్ట్ వేసుకుంటాం. అది కాస్త వేడాక చికెన్ ఇదిగో దీనికి బోన్ తోటే ఉండొచ్చా? ఏదైనా పర్లేదండి. వచ్చేనా? హైలో ఉంచాలా, సిమ్లో ఉంచాలా? ఇది మీడియంలో ఉంచండి. మీడియం. ఓకే. పుదీనా, పచ్చిమిర్చి 2 మిక్సీ చేసేద్దాం. పుదీనా, పచ్చిమిర్చి. పట్టిందా? ఇప్పుడు అది వేస్తారా? ఇది ఉడికిపోయింది. దీంట్లో కొంచెం కారం, సాల్ట్, ఉప్పు, పచ్చిమిరపకాయలు, పుదీనా పేస్ట్. దీంతో చికెన్ ఫ్లేవర్ చాలా బాగా వస్తుందండి. నీళ్ళు వేయాలా? ఏం అవసరం లేదండి, చికెన్లో ఉన్న వాటరే సరిపోతుంది. కొంచెం డ్రైగా ఉంది కాబట్టి చపాతీలకి వచ్చి చపాతీలోను, రైస్లోను చాలా బాగుంటుందండి. మీ హాబీస్ ఏమిటి? హాబీస్ అంటే సాంగ్స్ పాడుతుంటానండి ఇంట్లో. అంటే నేర్చుకుంటున్నారా లేక ఊరికే? నార్మల్గా ఇంట్లో హమ్ చేస్తుంటాను. అయిపోయిందా? అంటే లిడ్ క్లోజ్ చేయాలా? సిమ్లో పెట్టి కొంచెం మగ్గిద్దాం. ఓకే, సిమ్లో పెట్టాను. లిడ్ క్లోజ్ చేయనా? క్లోజ్ చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఒక్కోసారి పన్ను నొప్పి బాధిస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు లేత జామాకులు తీసుకొని నములుతూ ఉన్నట్లయితే చాలా వరకు ఉపశమనంగా ఉంటుంది. చూద్దామా? చూద్దామండి. కంప్లీట్ అయిందండి మ్యాక్సిమం.
తీసేయడమేనా? తీసేయడం. ఇప్పుడు మనం మామూలుగా అయితే పుదీనా పేస్ట్ చేసి వేసుకున్నాం కదా, అవునండి, అలా కాకుండా డైరెక్ట్ పుదీనా అలా వేసేయచ్చు. వేసేయచ్చు, మన ఇష్టం అది. కానీ ఇలా పేస్ట్ చేస్తే ఇంకా బాగుంటుంది, బాగుంటుంది, బాగా పడుతుంది. అవునండి. ఓకే, పిల్లలు కూడా తీసేయకుండా బాగా తింటారు కదా, ముఖ్యంగా అది కదా, కలర్ఫుల్ గా కూడా ఉంటుంది. పిల్లలు పద్దాక అన్ని తీసేస్తూ ఉంటారు అని చెప్పి మనం జాగ్రత్త అన్నమాట. అవునండి. కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. ఓకే అండి, పుదీనా చికెన్ రెడీ. థ్యాంక్ యూ. పుదీనా చికెన్ మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దామా? పుదీనా చికెన్ తయారీ విధానం: పుదీనా, పచ్చిమిరపకాయలు, ఉప్పు వేసి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక ప్యాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో చికెన్ వేసి ఉడకనివ్వాలి. తర్వాత కారం, ఉప్పు, పుదీనా పేస్ట్ వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆ తర్వాత గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పుదీనా చికెన్ రెడీ. పుదీనా చికెన్ గారు పుదీనా ఫ్లేవర్ బాగుంది, మిరపకాయలు కూడా, పచ్చిమిర్చి మంచి ఘాటు ఫ్లేవర్స్ బాగున్నాయి, చికెన్ కూడా సాఫ్ట్గా బాగుంది. సో ఇక్కడ మైనస్ చెప్పలేదు, అంతా బాగుంది. ఓకే, థ్యాంక్ యూ. మీకు ఈటీవీ తెలుగు రుచి నుంచి గిఫ్ట్. థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. బఠానీల్లో ఫైబర్ కంటెంట్ బాగా ఉంటుంది, పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. బఠానీల్ని ఎంత ఎక్కువసేపు నానబెడితే అందులో ఉన్నటువంటి పోషకాలు మరింతగా పెరుగుతాయి అంటారు. అందుకే రాత్రంతా కూడా నానబెట్టుకుని ఉదయాన్నే వాటిని ఉడికించుకొని కూరలాగో లేకపోతే అలాగో తింటూ ఉన్నట్లయితే వాటిలో ఉన్నటువంటి పోషకాలు రెట్టింపు అవడమే కాకుండా అవన్నీ కూడా మన శరీరానికి అందే అవకాశం ఉంది. ఇప్పుడు గుడ్ ఫుడ్. రావు గారు, గుడ్ ఫుడ్. గుడ్ ఫుడ్ ఇవాళ పాలక్ చికెన్ రోల్. పాలక్ చికెన్ రోల్, అసలు గుడ్ ఫుడ్ అంటే ఈ మధ్య నాకు ఫేవరెట్ అయిపోతుంది బాగా. ఓకే, సో ఇది మామూలుగా నార్మల్గా ర్యాప్స్ తోటి రోల్స్ చేసుకుంటాం, డిఫరెంట్. ఇది ఎలా అంటే చికెన్ బ్రెస్ట్ హోల్ పీస్ తీసుకొని దాన్ని ఓపెన్ చేసి బుక్ లాగా దాంట్లో స్టఫ్ చేసుకొని రోల్ చేస్తాం అనమాట. రెగ్యులర్ గా ఉండే రోల్స్ కాకుండా ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. అంటే అది చూసేవాళ్ళకి ఇంత కష్టం అనేది చాలా ఈజీగా చూపిస్తాను, అందరూ చేసుకోవచ్చు. పాలక్ చికెన్ రోల్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా? పాలక్ చికెన్ రోల్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన పాలకూర 1 కప్పు, బోన్లెస్ చికెన్ 1/2 కిలో, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, ఆలివ్ నూనె 3 టేబుల్ స్పూన్లు. రావు గారు, రెడీ. సో ఫస్ట్ స్టఫింగ్, చికెన్ లోపల స్టఫ్ చేస్తాం కదా, అది చేసేసుకుందాం. దాని తర్వాత ఎలాగ స్టఫింగ్ చేయాలి ఏంటి చూపిస్తాను. దాని లోపల ఇంకో ప్యాన్ రెడీగా ఉంటే ఫ్రై చేసుకోవాలన్నమాట. ఎలాగ రోల్ చేసి ఎలాగ దాన్ని మన దారంతో కట్టాలన్నమాట. సో ఫస్ట్ ఇది ఆలివ్ ఆయిల్, కొంచెం బటర్ కూడా వేసుకొని. ఎప్పుడు స్టవ్ ఆన్ చేయమంటే అప్పుడు ఆన్ చేయండి. ఓకే, నేను చెప్తాను మీకు. నేను స్టఫింగ్ చేస్తాను కదా, రోల్ చేస్తాను కదా, అప్పుడు కొంచెం వేడి చేయమంటాను, అప్పుడు చేస్తాను. ఇప్పుడు ఈ వెల్లుల్లిపాయ సన్నగా ఇలా తరుక్కోవాలి. ఉత్తి వెల్లుల్లి మాత్రమే కదా, అల్లం లేదు అందులో. అలాగే మీకు ఈ స్టఫింగ్ ఇప్పుడు ఇవాళ మనం పాలకూర వేస్తున్నాం. చికెన్ కూడా మనం కీమా వేసుకొని లోపల పాలకూర తోటి చేసుకోవచ్చు. దాంట్లో కావాలంటే కొంచెం నట్స్ లైక్ కాజు, పిస్తా, బాదం అలాగే కూడా కొంచెం లైట్గా చిన్న చిన్న పీస్ వేసుకుంటే మీకు తినేప్పుడు ఆ స్టఫింగ్లో కమ్మదనం వస్తుంది, ప్లస్ మీకు ఆ కరకరాలు ఇది ఉంటుంది అన్నమాట. ఉల్లిపాయ సో ఉప్పు వేసుకుందాం. ఇక్కడ మీరు పాలకూర ఏంటంటే ఆకు మాత్రమే తీసుకున్నట్టున్నారే, ఇంతకు ముందు మనకి కాళ్ళు కూడా తీసుకుంటే తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో మనం తీసుకోవచ్చు కావాలనుకుంటా. కొంచెం పచ్చిమిర్చి,
కొంచెం మనకి కారం కావాలి కదా. ఇప్పుడు మీరు ఇక్కడ రోల్కి పిండి ముందు తడిపి పెట్టుకున్నారు. లేదు, రోల్కి ఇది చికెన్ బ్రెస్ట్ ఉన్నది కదా, దాంట్లోనే నేను జస్ట్ ఓపెన్ చేసి దాంట్లో స్టఫింగ్ చేసి రోల్ చేస్తాను. దాన్ని రోల్ రోల్ చేసుకుంటారా? చేసి మళ్ళీ కాలుస్తాం అనమాట. సో ఇంట్రెస్టింగ్గా ఉన్నది. అవును. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఆ చికెన్ బ్రెస్ట్ పీస్ ఏదైతే చెప్తున్నారో అది మనం కరెక్ట్గా తీసుకోవడం అయితే చాలా ఇంపార్టెంట్ అనుకుంటున్నాను దీనికి. అంటే మీకు ఇప్పుడు నేను మీడియం సైజ్ అనమాట, ఇది త్వరగా ఉడుకుతుంది, ప్లస్ మనం సన్నంగా పెట్టుకుంటే త్వరగా ఉడుకుతుంది. ఇదే మీ పెద్ద చికెన్ బ్రెస్ట్ అంటే మీకు మందం ఎక్కువ ఉంటుంది, టైం మగ్గడానికి టైం పడుతుంది. ప్లస్ చికెన్ కూడా మీరు ఒక 1000 గ్రాములు అంటే 1 కిలో చికెన్ అంటే అది చాలా లేతది అనమాట. ఇప్పుడు మీరు బోన్లెస్ అడిగితే అది తీసుకొస్తాడు 3 కిలోల కోడి, దాన్ని బోన్లెస్ చేస్తే మీకు మీట్ ఎక్కువ ఉంటుంది, కానీ మీకు ఆ చికెన్ మీట్ వచ్చి రబ్బర్ లాగా ఉంటుంది, ఎస్పెషలీ బ్రెస్ట్ మీట్ అనమాట. ఓకే. మీరు ఇప్పుడు అన్ని చోట్ల మీరు ఎక్కడికి వెళ్ళినా బోన్లెస్ అంటే అది పెద్ద ముదురు కొడేస్తారు మీకు. ఓకే, ఇలాంటప్పుడు ఏంటంటే అలా కాకుండా కొంచెం లేతగా ఉండేది. లేతదంటే మీకు త్వరగా తినడానికి కూడా జ్యూసీ ఉంటుంది, సాఫ్ట్గా ఉంటుంది, నార్లాగా రాదు మీకు. ఎస్పెషలీ బ్రెస్ట్ పీస్ వచ్చి చాలా నార్గా వస్తుంది. లెగ్ పీస్ కొంచెం బాగుంటుంది, కానీ మంచి 1 కిలో చికెన్లో లెగ్ పీస్ కానివ్వండి బ్రెస్ట్ పీస్ కానివ్వండి చాలా బాగా సాఫ్ట్గా ఉంటుంది. కొంచెం దీనికైతే అల్లం వెల్లుల్లి పేస్ట్, దీనికైతే ఛాతి భాగమే కావాలి ఖచ్చితంగా అయితే, అంతేగా? అంతే. ఇప్పుడు పాలక్ వేసుకున్నాను, దీనిలో పాలక్లో మీకు ఎక్కువ నీరు వస్తుంది, దానికి నేను నీళ్ళు వేయలేదు. కాకపోతే మీకు కావాలంటే కొంచెం ఒక చుక్క వేసుకొని మగ్గిపోతుంది, పాలక్ త్వరగా కుక్ అవుతుంది కదా మీకు. లాస్ట్గా గరం మసాలా ఇది కూడా కలిపిసుకుందాం. సో ఇది చూసారు, ఇది చికెన్ బ్రెస్ట్ అంతే. అంత పలుచుకున్నది దాన్ని మీరు ఇంకా పలుచగా చేస్తారు. అవును. సో ఈ ఫ్యాట్ అన్ని తీసేద్దాం. ఇది మీరు ఒకసారి 2 సార్లు ట్రై చేస్తే మీరు నేర్చుకుంటారు. పెద్ద ఏమి రాకెట్ సైన్స్ ఏమీ లేదు. ఇప్పుడు ఇది ఉన్నది ఇక్కడ, ఇప్పుడు ఇక్కడ బాగా మందంగా ఉన్నది, ఇక్కడ పలుచగా ఉన్నది. సో మనం ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలి సన్నంగా. భయపడవద్దు, ఇన్ కేస్ మీకు ఒకసారి పలుచగా వచ్చింది ఒక సైడ్ కొంచెం మందంగా, ఏం భయపడవద్దు, ఈజీ అనమాట. ఎలా ఉందంటే రెక్కలు తయారు చేశారు అలా ఉంటుంది. సో ఇంట్లో బటర్ పేపర్ లేకపోతే ప్లాస్టిక్ ర్యాప్ అని ఒకటి ఉంటుంది, మీరు అది వేసుకుంటే ఇలాగ పైన కింద వేసుకొని మీరు గిన్నెతోటి, ఇప్పుడు నా దగ్గర హ్యామర్ ఉన్నది, ఇది స్పెషల్లీ ఇది ఫ్లాట్ చేయడానికి ఉంటుంది అనమాట. మీ దగ్గర ఉంది. ఇప్పుడు ఇంట్లో లేకపోతే ఇలాంటి ఒక చిన్న గిన్నె తీసుకొని కూడా మనం తీసుకొని కొట్టేస్తాం ఉంటాయి మా దగ్గర. సో ఇలాగా కొంచెం అలా, లేకపోతే ఇలా కూడా చేసుకోవచ్చు. ఏంటంటే జస్ట్ ప్లాట్ఫామ్ ఈవెన్ రావాలన్నమాట, తప్పడవ్వాలి. ఇప్పుడు ఎక్కడ కొంచెం మందంగా ఉన్నదో అక్కడ కొట్టుకోండి. ఓకే, చూసుకోండి స్టఫింగ్ మీకు ఎంత కావాలని చూసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ స్టఫింగ్ పెట్టి మీ చిన్నది కాకుండా బయటికి రాకుండా ఎంత కావాలో అంత పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఇది చిన్న బ్రెస్ట్ అనమాట, దీనికంటే ఎక్కువ అంటే మీకు బయటికి వచ్చేస్తుంది. ప్లస్ మీకు దీంట్లో సీజనింగ్ అంటే ఉప్పు కారం ఏం వద్దు, ఎందుకంటే దీంట్లో ఆల్రెడీ ఉన్నాయి. సో ఏం చేయాలంటే జస్ట్ ఇలా ఉన్నది కదా, ఇలా పెట్టి అలాగే జెంటిల్గా, ఇది కొంచెం ఎక్కువ ఉన్నది పర్వాలేదు, కానీ రోల్ రెడీ కాదు ఇంకా కాల్చాలి అంటే ఆ రోల్ రెడీ అయిపోయింది. అదంటే ఇప్పుడు ఇలాంటి ఒక దారం ఒకటి ఇంట్లో
ఇన్ కేస్ మీ ఇంట్లో దారం లేదు, మీకు షేపులు కొంచెం అలా ఇలా కావాలంటే కూడా టూత్ పిక్ తోటి ఇలా ఇలా పొడుచుకోవచ్చు. దారం లేకుండా ఎందుకు ఉంటుంది సార్? గుత్తి వంకాయ అది వండుతాం కదా ఖచ్చితంగా. అదే. సో ఇది సింపుల్ అన్నమాట. ఇలాగ ఒక ముడి ఫస్ట్, ఇంకో ముడి, మళ్ళీ ఏం చేస్తామంటే ఇది ఇలా కింద తీసుకొస్తాం, ఇలా తీసుకెళ్తాం. దారం ముడియడం కూడా ఒక టెక్నికే. ఇది కొంచెం కిందకి తీసుకురావాలి, ఎందుకంటే ఈ స్టఫింగ్ బయటికి రాకుండా చూసుకోవాలి, అది మెయిన్ అన్నమాట. ఎందుకంటే మీరు ఫ్రై చేసేప్పుడు చికెన్ బిగుస్తుంది కదా, బిగిసిపోయి బయటకు వచ్చి అదనమాట. అంటే సార్ ఇది చికెన్ ఫ్రై అంటే మళ్ళీ డీప్ ఫ్రైలా కాదు కదా? డీప్ ఫ్రై కాదు, మీరు పాన్ ఫ్రై చేస్తారు, కానీ మీరు ఇప్పుడు సాఫ్ట్గా ఉన్నది మీరు కుక్ చేసేప్పుడు బిగుసుకుంటుంది కదా, అదనమాట. అది కాదు, అది పెట్టండి స్లోలో. ఇది గ్లౌజ్ ఉండే వల్ల కొంచెం మీరు చేతితో అంటే ఈజీగా చేసేసి త్వరగా. ఇలాగా కావాలంటే ఇంకో కొంచెం దగ్గర కూడా చేసుకోవచ్చు మీరు. ప్యాన్ వేడెక్కుతుంది కదా, నూనె అవసరం, నూనె, బటరు, కొంచెం వెల్లుల్లిపాయ ఫ్లేవర్కి అన్నీ ఉండాలన్నమాట. కొంచెం టైట్ చేసుకోవాలి. బేసిక్లీ ఏంటంటే ఇవన్నీ కొంచెం ఇలా క్లోజ్ చేసుకొని ఇంకోసారి. సో రెడీ అన్నమాట. ఇది మీరు ఇలా పెట్టుకుంటే మీకు రోల్ లాగా ఉంటుంది, సింపుల్. ఇంకా కొంచెం పెద్దది ఉంటే ఇంకా కొంచెం పెద్దది చేసుకోవచ్చు మనం. ఇప్పుడు నూనె, బటర్, ఇప్పుడు ఈ వెల్లుల్లిపాయలు వేసుకుందాం. వెల్లుల్లిపాయ ఏంటంటే ఎందుకంటే ఈ బటర్లో మీకు వెల్లుల్లిపాయలు లైట్గా ఫ్లేవర్స్ వస్తుంది అన్నమాట. ఒకటి రెండు చాలు. ఇప్పుడు ఇది ఇంకోటి ఏంటంటే టెక్నిక్, వేడిగా ఉండాలి నూనె. ఇది మనకి మగ్గడం వచ్చి సిమ్లోనే మగ్గాలి, సిమ్లోనే ఉంచాలి. కానీ మీకు కలర్ రావాలి కదా, ఫస్ట్ వేడిగా పెట్టి అంత కలర్ తీసుకొచ్చిన తర్వాత మీరు స్లోగా పెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు కొంచెం ఉప్పు కావాలంటే మీకు పెప్పర్ కావాలంటే లైట్, నాకు గరం మసాలా పౌడర్ వేసిన ఫ్లేవర్కి అనమాట. మిరియాల పొడి కావాలంటే వేసుకోవచ్చు మీరు గరం మసాలా వేస్తున్నాను. మనోళ్ళు కొంచెం కారంగా గరం మసాలా తగ్గ అబ్బా ఎంత బాగుంది, నాన్ వెజ్ కదండి. ఇప్పుడు అన్ని వైపులా కాల్చుకోవాలి. కాల్చుకుంటే చికెన్ రోల్ రెడీ. ఓకే, సో మరి కాసేపు కాలనిద్దాం. రావు గారు రెడీ. ఇంత మంచి కలర్ చూడండి ఎలా ఎంత బాగుంది. ఇది బేసిక్లీ ఆలివ్ ఆయిల్, బటర్. నా కోసం మీరు ఇంత కష్టపడి లంచ్ రెడీ చేస్తారనుకోండి. సాలడ్ కూడా కావాలంటారు కదా మీరు. ఈ పూటకి ఇది చాలులేండి, లంచ్ టైం అవుతుంది కదా, చాలా అది ఫుల్ మీల్తో సమానం. ఓకే, ఇది కావాలంటే మీరు బేక్ కూడా చేసుకోవచ్చు, కానీ ఈ టేస్ట్ వావ్ ఉంటుంది, ఆ టేస్ట్ అలా ఉంటుంది. నెక్స్ట్ టైం చేసుకుంటాడు బేక్ చేసుకుందాం. ఇప్పుడు ఇది టేస్ట్ చేసేది. ఓకే డన్. టాంగ్స్ ఏంటి, రోల్ తీసి దారాల్ని కట్ చేయాలి. చూడండి మీరు ఎంత ఎక్స్పీరియన్స్ అయిపోయారు. అంతే సార్. దారం కట్ చేయడం కూడా చాలా జాగ్రత్తగా, టెక్నిక్గా. అంతే అంటే ప్రాక్టీస్, అదేలేండి, ఏదైనా ప్రాక్టీస్. ఇప్పుడు ఎందుకు ఎక్స్పీరియన్స్ సీనియర్స్ అంత ఇదంటే చేసి అలవాటు అయిపోయింది వాళ్ళకి, అంతేగాని ఇంకా పెద్ద బ్రహ్మ విజయం కాదంటే. ఇప్పుడు జెంటల్గా పీసెస్ కట్ చేయడం కూడా ఒక నాక్ ఉన్నది. ఎడ్జ్ ఇలా తీసేయాలి. దాని తర్వాత రోల్ అంటే మొన్న అలా రోల్ లాగే ఉంచేయమా అంటే కావాలంటే ఉంచుకోవచ్చు, కానీ మీరు లోపల ఏం పెట్టని ఎలా చూపిస్తారు అంటే ఒక స్టఫింగ్ చేసింది ఏంటంటే చూపించాలి కదా మనం. ఇప్పుడు ఏదైనా ఇప్పుడు రోల్ చేస్తాం, కానీ లోపల ఉన్నది
షో అదే కదా మెయిన్. సో తినడానికి కూడా మీకు ఇలా అయితే వాటి వీలుగా ఉంటుంది. ఇలాగ తింటాం అనమాట. అంటే ఒక్కొక్క Piece లాగా. పీస్ లాగా తీసుకొని మంచిగా కట్ చేసేప్పుడు కూడా మీరు కొంచెం జాగ్రత్తగా మంచి షార్ప్ కత్తి ఇవి ఉండాలి, లేకపోతే మీకు ఇబ్బంది అయిపోతుంది. ఇబ్బంది. ఇప్పుడు చూడండి ఇలాగ తీసి ఓ బటర్. మెయిన్ అది కదా. ఓకే. సో దీంట్లో ఈ బటర్ కూడా, ఈ వెల్లుల్లిపాయ కూడా వేసి, సో పాలక్ చికెన్ రోల్ రెడీ. థ్యాంక్ యూ. పాలక్ చికెన్ రోల్ మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దామా. పాలక్ చికెన్ రోల్ తయారీ విధానం: ఒక ప్యాన్లో ఆలివ్ నూనె వేసి తరిగిన వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, తరిగిన పాలకూర వేసి వేగనివ్వాలి. తర్వాత గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. బోన్లెస్ చికెన్ పీస్ని పలచగా కట్ చేసుకుని దీనిపై పాలక్ మిశ్రమం ఉంచి రోల్లా చుట్టుకోవాలి. ఆపై ఉప్పు, గరం మసాలా చల్లుకోవాలి. మరొక ప్యాన్లో ఆలివ్ నూనె, వెన్న వేసి వెల్లుల్లి, ముందుగా సిద్ధం చేసుకున్న రోల్ ఉంచి కాల్చుకోవాలి. అంతే, పాలక్ చికెన్ రోల్ రెడీ. పాలక్ చికెన్ రోల్. థ్యాంక్ యూ. చిన్నపిల్లలకి పెట్టినట్టే. ఎల్లుల్లిపాయలు వేయించా లాస్ట్లో ఆలివ్ బటర్ కూడా వేసినందువల్ల ఇంకా ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. మీకు సాఫ్ట్గా కూడా ఉన్నాయి చూడండి. ఎందుకంటే చికెన్ బ్రెస్ట్ చిన్నది, దానివల్ల మీకు త్వరగా కుక్ అయిపోతుంది. అదే ముదురుది తీసుకుంటే మీరు నవలాలి. సో రావు గారు చెప్పినట్టుగానే చికెన్ వచ్చి ముదురుది కాకుండా లేతగా ఉండేది తీసుకుంటే మీకు జ్యూసీగా ఉంటుంది అండ్ టేస్ట్ పరంగా కూడా చాలా బాగుంటుంది. సో మీరు ట్రై చేసేటప్పుడు అలాగే ట్రై చేయండి. అండ్ ఇంకొకటి, నిజంగానే డైట్ చేసే వాళ్ళకి అది ఇంకా బాగా హెల్ప్ అవుతుంది. ఆల్మోస్ట్ మనం ఎప్పుడు గుడ్ ఫుడ్లో అలాగే చెప్తున్నాము. సో ఇది కూడా చక్కగా చికెన్ అది తక్కువ టైంలోనే ఉడికింది, మగ్గింది, అలాగ అవుతుందో లేదో నిజంగానే చాలా బాగుంది. పాలకూర ఇంకా చెప్పాల్సిందే ఉంది. సో చాలా బాగుంది, ఖచ్చితంగా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. థ్యాంక్ యూ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. సమ్మర్ వచ్చిందంటే కరెంట్ ఎక్కువగా పోతూ ఉంటుంది, పవర్ కట్ ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు క్యాండిల్స్ అందుబాటులో ఉంచుకోవాలి. క్యాండిల్ కూడా ఎక్కువసేపు బాగా వెలగాలి అంటే ఈ చిట్కా ట్రై చేసి చూడండి. ఒక వెడల్పాటి గిన్నె తీసుకుని అందులో బాగా నీళ్ళు వేసుకుని దానిలో కనుక క్యాండిల్ వెలిగించుకున్నట్లయితే క్యాండిల్ చాలాసేపు ప్రకాశవంతంగా వెలుగుతుంది. ఇవాళ ఎపిసోడ్లో వంటలన్నీ చూశారు కదా, మరి వాటిలోని పోషక విలువలు ఏమిటో బ్యూటిఫుల్ హెల్త్లో చూసేద్దాం. మనం చూసిన రెసిపీ ముర్గ్ అజ్మీరీ. మనం రెగ్యులర్గా చికెన్ కనుక ఓన్లీ కర్రీ ఫామ్లో సౌత్ ఇండియన్ స్టైల్లో చేస్తున్నప్పుడు ఒక వేరియేషన్ కోసము ఇది ఒక గుడ్ ఎగ్జాంపుల్. మనం ఇంగ్రీడియంట్స్ చూస్తే మనకు రెగ్యులర్గా యూస్ చేసే చికెన్ ఉంది. చికెన్ మనకి గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ ఇస్తుంది. 100 grams కనుక మనం చికెన్ యూస్ చేసామనుకోండి, అందులోంచి ఒక 20-25 grams ఈజీగా మనకి ప్రోటీన్ వచ్చేస్తుంది. అంటే మనకి డేకి ఒక 60 grams కావాలి కాబట్టి ఆల్మోస్ట్ 1/3 అనేది మనకి జస్ట్ 100 grams చికెన్ యూజ్ చేస్తేనే వచ్చేస్తుంది. మిగతా ఇంగ్రీడియంట్స్ చూస్తే ఇందులో కాజు పేస్ట్ ఉంది, పెరుగు ఉంది కాబట్టి నట్స్ మన డైట్లో ఇంక్లూడ్ చేయడానికి ఒక ఫ్యామిలీకి తెలియకుండా వాళ్ళకి నట్స్ తినిపించినట్టు అవుతుంది. సో స్మాల్ క్వాంటిటీస్లో డిఫరెంట్ రెసిపీస్లో ఇలా మనం ఇంక్లూడ్ చేయొచ్చు. పెరుగు ఆఫ్ కోర్స్ మన అందరికీ తెలిసిందే, ప్రోబయాటిక్స్ ఉంటాయి, దానిలో కాల్షియం ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది. ఇలాంటి రెసిపీస్కి కొంచెం గ్రేవీ అండ్ బాడీని కూడా ఇస్తుంది. సో ఆల్ ఇంగ్రీడియంట్స్ గుడ్ ఇంగ్రీడియంట్స్. కాజు యూజ్ చేసేటప్పుడు మటుకు అప్పుడప్పుడు యూజ్ చేస్తే మనం గుడ్ క్వాంటిటీలో యూజ్ చేయొచ్చు.
రెగ్యులర్గా కనుక కాజు పేస్ట్ యూస్ చేయాలంటే అతి తక్కువ క్వాంటిటీ యూస్ చేస్తే సరిపోతుంది. ఓవరాల్గా అదొక గుడ్ ఇంట్రెస్టింగ్ వేరియేషన్ టు ద రెగ్యులర్ చికెన్ కర్రీ. ఎప్పుడైతే రెగ్యులర్గా మనం నాన్ వెజ్ చేసినప్పుడు ఇలా ఒక వేరియేషన్ లాగా ట్రై చేయొచ్చు. మనం చూసిన రెసిపీ లివర్ పులావ్, ఇది డెఫినెట్గా ఒక ఆలోచించి కంప్లీట్ వేరియేషన్ లాగా ట్రై చేశారు. లివర్, చికెన్ లివర్, మటన్ లివర్ తీసుకుంటే కనుక మనకి ఎందుకు బెనిఫిట్ అంటే కోర్స్ ఐరన్ వాల్యూస్ దానిలో మ్యాక్సిమం క్వాంటిటీలో ఉంటాయి. మటన్ లివర్లో ఉంటాయి, చికెన్ లివర్లో కూడా ఉంటాయి. సో ఇష్టపడితే కనుక ఐరన్ లెవెల్స్ని పెంచడానికి ట్రై చేస్తున్నప్పుడు వారంలో 2 సార్లు కనుక ఇట్లాంటి లివర్ బేస్డ్ ప్రిపరేషన్ చేస్తే డైట్ ద్వారా ఇంక్లూడ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఈ రెసిపీలో కొంచెం బాస్మతి రైస్ అండ్ మసాలా యూస్ చేశారు. సో ఒక ఇంట్రెస్టింగ్ వేరియేషన్ లాగా ట్రై చేయొచ్చు, హాయ్ అండ్ రెసిపీ లాగా ట్రై చేయొచ్చు. ఎందుకంటే లివర్ని ఓన్లీ ఫ్రై చేసి కానీ కర్రీలో తినాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది రెగ్యులర్గా తినాలంటే. సో ఒక వేరియేషన్ లాగా ఐడెంటిఫై చేసి అప్పుడప్పుడు మన డైట్లో ఇంక్లూడ్ చేయొచ్చు. మనం చూసిన రెసిపీ పాలక్ చికెన్ రోల్. ఇందులో మనము ఇంగ్రీడియంట్స్ చూస్తే చికెన్ ఉంది. చికెన్లోంచి మనకి గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ డెఫినెట్గా వస్తుంది. మనం దాన్ని హెల్దీగా చేయాలి, హెల్దీగానే ఉంచాలి అనుకున్నప్పుడు దాన్ని ఆయిల్ కంటెంట్ ఒకటి, ప్రిపరేషన్ ఒకటి జాగ్రత్త పడితే మనకి దానిలో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ అనేవి దొరుకుతాయి. ఇక్కడ పాలకూర కూడా ఉంది. పాలకూర నుంచి మనకి గుడ్ అమౌంట్ ఆఫ్ ఐరన్ వస్తుంది, విటమిన్ ఏ వస్తుంది, ఫైబర్ వస్తుంది. సో ఓన్లీ ఒక కూరలాగా కాకుండా ఇలా ప్రిపరేషన్ కనుక రోల్ లాగా మనం చేసుకుంటే ఒక యూనిక్ రెసిపీ, ఒక న్యూ రెసిపీ లాగా ఉంటుంది. కాబట్టి పిల్లలు ఇష్టపడడం కానీ ఫ్యామిలీ మెంబర్స్ ఇష్టపడడం కానీ అవుతుంది. సో అన్ని ఇంగ్రీడియంట్స్ హెల్దీ ఇంగ్రీడియంట్స్ మనకి ఈ రెసిపీ నుంచి టోటల్గా ఐరన్ వాల్యూస్ వస్తాయి, కాల్షియం వస్తుంది, ప్రోటీన్ వస్తుంది. కాబట్టి హెల్దీ రెసిపీ. మనము డిన్నర్కి ముందు కొంచెం క్వాంటిటీ తీసుకొని ఆ తర్వాత కనుక మిగతా రైస్ కానీ రోటీ కానీ తింటే కూడా వెయిట్ అన్నెసెసరీగా పెరగకుండా ఉంటుంది. షుగర్స్ కన్సర్న్ ఉన్న వాళ్ళు కూడా ఇది డెఫినెట్గా వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేయొచ్చు. మనం చూసిన రెసిపీ పుదీనా చికెన్. మనం ఇందులో మెయిన్ 2 ఇంగ్రీడియంట్స్లో గ్రీన్ ఇంగ్రీడియంట్ చూస్తే పుదీనా ఆకు ఉంది. పుదీనా ఎప్పుడూ కూడా మన ఒక డీగ్యాసింగ్ ప్రాపర్టీ బాగా ఉంటుంది. సో రెసిపీలో యాడ్ చేసినా కూడా మన స్టమక్ని డిస్టర్బ్ అవ్వకుండా, లేకపోతే కొంచెం డీప్ బ్లోటింగ్ అవన్నీ ఉంటే కూడా చాలా హెల్ప్ చేస్తుంది. సో పిల్లల్ని టాబ్లెట్ వేసుకోమంటే వేసుకోరు, ఫ్రూట్స్ తినమంటే తినరు. కాబట్టి వాళ్ళ డైట్లో మనం వాళ్ళు ఇష్టపడే కర్రీ చేస్తున్నప్పుడు అందులోనే వేస్తే కనుక అన్నోయింగ్లీ వాళ్ళు తిన్నట్టు అవుతుంది. చికెన్లోంచి కోర్స్ గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ ఎలాగో వస్తుంది. మనం కనుక దాన్ని ఒక కర్రీ ఫామ్లో కానీ, లేకపోతే ఒక చపాతీ రోల్లో కానీ, లేకపోతే శాండ్విచ్లో కానీ కూడా ఫిల్లింగ్ లాగా యూజ్ చేసి చేయొచ్చు. సో ఇదొక ఓవరాల్ హెల్దీ రెసిపీ. మనం నాన్ వెజిటేరియన్ వారంలో 2 సార్లు ఇంక్లూడ్ చేయాలనుకున్నప్పుడు ఒకసారి నార్మల్ కర్రీ లాగా ఇంక్లూడ్ చేయొచ్చు. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు కొద్దిగా కొబ్బరి నూనె కానీ, బేబీ ఆయిల్ కానీ, ఆలివ్ ఆయిల్ కానీ ఏదైనా సరే కొద్దిగా తీసుకొని కాళ్ళకు, చేతులకి, ముఖానికి మృదువుగా మర్దన చేసుకొని పడుకుంటూ ఉన్నట్లయితే చర్మం బాగా స్మూత్గా గ్లోగా ఉంటుంది. మీ తెలుగు రుచిని ఈటీవీ యాప్లో కూడా చూడండి, ఎప్పుడైనా ఎక్కడైనా. సో ఇవాళ ఎపిసోడ్లో వంటలన్నీ టేస్టీగా ఉన్నాయి, కొత్తగా ఉన్నాయి, ఈజీగా కూడా ఉన్నాయి. మరి మీరు కూడా ట్రై చేయండి. అలాగే మీ సలహాలు, సూచనలు మాకు రాసించాల్సిన చిరునామా తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. ఇదండి ఇవాళ తెలుగు రుచి. నెక్స్ట్ ఎపిసోడ్లో మరిన్ని కొత్త వంటలతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు.